ఇయాల రేపు ఏ చిన్న శుభకార్యమైనా ఏక్ నెంబర్ ఫంక్షన్ హాల్లా చుట్టాలందరినీ పిలుచుకొని డీజేలు గీజేలు పెట్టుకొని ధూమ్ ధామ్ గా చేస్తున్నారు. అదనకు పైసలు లేకుంటే అప్పులు తెచ్చైనా ఖర్చు పెడుతుండ్రు గాని ఇంటికాడ చిన్నగా ఎల్లదిద్దామనే ముచ్చట్నే లేదు. ఇక బిడ్డలు కొడుకుల పెళ్లి పెట్టుకుంటే పక్క ఏసీ ఫంక్షన్ హాల్ ఉండాలి, యాటలు దిగాలి, చుట్టాలందరూ గొప్పగా చెప్పుకోవాలి. మనమే ఇట్లా చేసుకుంటే ఇక లీడర్ల ఇండ్ల ఫంక్షన్ అంటే ఇంకెట్లా చేసుకోవాలి? అయితే ముఖ్యమంత్రి గారికి 2 కోట్ల చెక్ ఇస్తున్నది మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సారోళ్ళ కుటుంబం. మొన్ననే కొడుకు లగ్గం చేసిండట. అయితే పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. గదన్నట్టు పెండ్లి విందు క్యాన్సిల్ చేసుకొని గా పైకం సర్కారోళ్ళకి ఇచ్చిండ్రు. రైతుల అక్కర్లు తీరుస్తానికి కొంత ఆసరైనట్టు ఉంటదని ఈ 2 కోట్లతోటి మిర్యాలగూడల 1,00,000 మంది రైతులకు ఒక్కొక్క యూరియా బస్తా ఫిరిగియాలని రేవంత్ రెడ్డి సార్ను కోరిండ్రట. గవన్నీ మాకెందుకు, మా రిసెప్షన్ ధూమ్ ధామ్ గా చేయాలి అనుకోకుండా గిట్ల వ్యవసాయదారులకు ఖర్చు పెడుతున్నందుకు కొత్త జంటనికినా తారీఫ్ చేయాల్సిందే. మరి యూరియా కోసం చిన్న గోస్ అవుతుందా? రోజుల కమానం తిరుగుడు, లైన్లు కట్టుడు, సెంటరోళ్ళు పంపేది సాలక మస్తు తిప్పలు కాబట్టే పైసలు పెడితే మార్కెట్ లో దొరుకుతుందో లేదో గాని మనోళ్ళ ఆలోచన అయితే మంచిగున్నది కదా.